హలో అందరికీ. ఇది నా సండే వ్లాగ్ అండి. సో, మేమిక్కడొచ్చేసి సండే రోజున మార్నింగ్ టిఫిన్‌కి అండ్ దోస తినేసేసాము. ఆల్మోస్ట్ ఆల్ దోసే ఉంటుంది లేదా ఇడ్లీ ఉంటుంది. ఇవాళ సండే అయితే ఈ సండే అయితే మాకు దోస వేసుకొని తినేసాము. అండ్ ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి తినేయగానే స్టార్ట్ చేసేస్తామండి. లేకపోతే లేట్ అయిపోతుందని చెప్పేసి కబాబ్ చేయడానికి మేము ఇక్కడ తయారు చేస్తున్నాం. ఏం లేదండి, హాఫ్ కేజీ చికెన్‌లో మనము కొంచెము అల్లం వెల్లుల్లి, పసుపు, రుచికి తగ్గట్టుగా కారం, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ అండ్ కార్న్ ఫ్లోర్ వచ్చేసి 1 ఆర్ 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే మర్చిపోకుండా మైదా కూడా వేసుకోండి. చాలా క్రిస్పీగా ఉన్నా కూడా తినలేము. కొంచెం మెత్తగా ఉంటే బాగా పడుతుందనమాట. ముక్కలకి మెత్తదనం అనేది ఇస్తుంది మైదా అనేది. అండ్ అలాగే ఒక్క స్పూన్ ఆఫ్ ద బియ్యపు పిండి కూడా వేసుకోండి. సో, అలాగే మస్ట్ అండ్ షుడ్‌గా కబాబ్ పౌడర్ ఎయండి. ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న కారం పొడితో అంత కబాబు రుచి ఏమంటారు, కలర్ రాదు. ఏదైతే ఇలా కబాబ్ పౌడర్ ఏసామో అది బాగా కలర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బావుంటుందండి. అలాగే 3 స్పూన్స్ ఆఫ్ ద కర్డ్ వేసుకున్నాం. హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాం. అంటే చాలా బావుంటుంది. టేస్ట్ చాలా బాగొస్తుంది. అండ్ మీరు లెమన్ ఇష్టం లేని వాళ్ళు ఏసుకోకండి. బట్ లెమన్ ఏస్తే బావుంటుంది. మేము వేసుకుంటాం. అండ్ అలాగే పచ్చిమిర్చి ఒక 2, 3 పచ్చిమిర్చిలు బాగా కట్ చేసి వేసేసుకోండి. అండ్ పచ్చి కరివేపాకు వేయండి. చాలా బావుంటుంది. అండ్ రుచికి తగ్గట్టు ఉప్పు, అలాగే పుదీనా, కొత్తిమీర వేసేసి బాగా కలిపామంటే చాలా టేస్టీగా వస్తుంది. అన్నీ కలిసేలాగా కలపాలండి. అప్పుడే బాగా టేస్టీగా వస్తుంది కబాబు. హోటల్ స్టైల్‌లో కన్నా మన ఇంట్లోనే మనం ఇలా తయారు చేసుకోవడం చాలా బావుంటుందండి. ఈ మధ్య కాలంలో హోటల్‌లో ఏం తినాలన్నా మనము భయంగా ఉంది కదా! అందుకోసమే ఏదైతే మన డీప్ ఫ్రై ఇంట్లో మనం చేసే తయారు ముందు అలా చేసుకొని ఫ్రిడ్జ్‌లో చాలా హ్యాపీ. పెట్టేసామంటే బావుంటుంది. అలాగే వైట్ రైస్ అండ్ ఆ కాకుండా తర్వాత బగారా ఇక్కడ రైస్ మేము కోసం మేము ఇక్కడ ఆయిల్ వేసేసి అంటే రైస్ బిర్యానీ ఓన్లీ వైట్ ఆకు, రైస్ తింటే జీలకర్ర చికెన్ కర్రీలోకి ఆవాలు, బాగోదని చెప్పేసి యాలకులు, చెక్క, ఇలాగా నేను లవంగ, బగారా రైస్ కరివేపాకు చేస్తున్నాం. బగారా అండ్ రైస్ ఆనియన్స్ చాలా అన్నీ ఈజీ అండి. వేసేసి ఏం లేదు, ఇక్కడ మనం మనం ఆయిల్ వేసేసుకొని అందులో బగారా రైస్ సో, చేస్తున్నామండి. ఎప్పుడు యాలకులు వైట్ రైసే కాకుండా అప్పుడప్పుడు ఇలా అండ్ బగారా రైస్ అదేంది చేసుకున్నామంటే బిర్యానీ ఆకు, బిర్యానీ చేసుకోలేదనే చెక్క, ఫీలింగ్ ఉండదండి. లవంగాలు, మేమైతే ఈ మధ్య సోంపు కాలంలో చాలా సార్లు అన్నీ బగారా ఇంకా రైసే అన్నీ చేస్తున్నాం. వేసుకోవాలి. ఎలాగ పలావ్‌కి పలావ్‌లాగా అయితే కూడా బిర్యానీ వేసుకుంటామో అలాగ చేయట్లేదు. వేసేసుకొని బగారా రైస్, అండ్ చికెన్ కర్రీ 2, చేస్తే 3 చాలా పచ్చిమిర్చీలు టేస్టీగా వేసేసుకోండి. ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది రైస్ చప్పగా అలాగే ఉండకుండా. ఇక్కడ సో, నేను జీలకర్ర కాదు, ఇదైతే సోంపు కాదండి, సోంపు షాజీరా ఇది. వేసుకోండి, బాగా టేస్ట్ షాజీరా కూడా వస్తుంది. వేసుకోండి. సోంపు ఉన్నా కూడా వేసుకోవచ్చు. సోంపు, షాజీరా కూడా ఏవి మసాలా ఐటెమ్స్ ఉంటే అవి వేస్తే చాలా టేస్టీగా వస్తుంది రైసు. అలాగే ఒక స్పూన్ ఆఫ్ ద ఘీ వేసుకున్నారంటే చాలా, అండ్ రైస్ అనేది పొడి పొడిగా బాగా వస్తుందండి. అండ్ 2, 3 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మొత్తం మనకి కలర్ మారేదాకా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక గ్లాస్ ఆఫ్ ద బియ్యానికి 2 గ్లాస్ ఆఫ్ ద వాటర్ వేసుకొని సో, వేసుకుంటే సరిపోతుంది. ఎలాగైతే మనం రైస్ చేస్తామో మామూలుగా అలాగేనండి. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ ఆఫ్ ద వాటర్ తీసుకొని సో, కుక్కర్‌కి మా సాల్ట్ వేసేసి పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను యాలకులు ఫస్ట్‌లో వేయడం మర్చిపోయాము. అందుకే తర్వాత మళ్ళీ వేసేస్తున్నాం. మేము 2 గ్లాసుల రైస్ పెట్టాము ఆ రోజు. 4 గ్లాస్ ఆఫ్ ద వాటర్ వేసేసాము. చాలా బాగొచ్చిందండి. రైస్ అయితే పొడి పొడిగా వచ్చింది. టేస్ట్ కూడా అదుర్సండి. రాళ్ళ ఉప్పు వేసుకోండి. దీంట్లో మనము రాక్ సాల్ట్ ఏసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. అండ్ లాస్ట్‌లో పుదీనా, కొత్తిమీరతో సో, పెట్టేసి కుక్కర్‌కి మూత పెట్టేసామంటే వితిన్ 10 సెకండ్స్‌లో మనకి బగారా రైస్ అయితే అయిపోతుంది. మీకు బిర్యానీ లేదు సండే అనే ఫీలింగ్ లేకుండా ఈ బగారా రైస్, చికెన్ కర్రీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రోజు సండే మా ఇంట్లో బగారా రైసు, చికెన్ కర్రీ అండ్ కబాబ్ చాలా బావుందండి. ఫుల్లుగా కుమ్మేసాం అసల. నేను చికెన్ మానేయాలనుకున్నాను గానీ, అసలు ఆ టేస్ట్, స్మెల్ చూడగానే ఉండలేకపోయాను. ఇక్కడేమో మా మమ్మీ పక్కన చికెన్ కర్రీ తయారు చేసేస్తుంది. చాలా ఈజీగా చేసేస్తుంది. నాకు తెలిసి ఒక 10 నిమిషాల్లో చికెన్ కర్రీ అయిపోతుంది మా ఇంట్లో. అలాగే ఇక్కడ ఏదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న కబాబ్ ఉందో దాన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది వేడి చేసుకున్నామండి. ఫ్రిడ్జ్‌లో ఇంకొక 15 మినిట్స్‌లో మనం డీప్ ఫ్రై చేస్తున్నామన్నాక ఫ్రిడ్జ్‌లో నుంచి బయటకి తీసి పెట్టేసుకోవాలి.
తర్వాత మనం బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత సో కబాబ్ అనేది ఇలా ఒక్కొక్క పీస్గా వేసుకోవాలి. సో తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి మనకి స్టవ్ అనేది. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే సో ముక్క అనేది బయట బ్లాక్ అవుతుంది తప్ప లోపల మంచిగా ఉడకదు, క్రిస్పీగా రాదు. సో మేము చాలాసేపు ఉడికిచ్చాము, దాదాపు ఒక 20 మినిట్స్ ఉడికిచ్చాము సిమ్లోనే. చాలా టేస్టీగా వచ్చింది. చేసేటప్పుడే తినేస్తుంటాం కబాబ్, అదేంటో మరి నాకు అర్థం కావద్దు. ఎప్పుడు అంతే అండి, తినే వరకు అందరం తినే వరకు ఆగము, చేస్తుంటుంటే అయిపోతుంటుంది. టేస్ట్‌కే సగం అయిపోతుంది మా ఇంట్లో. మీ ఇంట్లో కూడా అలా టేస్ట్ చేసేటప్పుడే సగం చికెన్ తినేస్తుంటారా? అయితే కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా ఇలాగ చేసేటప్పుడే తినేవాళ్ళుంటే. మా అక్క టేస్ట్ చేస్తుంది. టేస్ట్ చాలా బాగొచ్చిందని. హోటల్‌లో స్టైల్‌లాగా వస్తుందండి కబాబ్ అయితే. ఎందుకంటే కొంతమంది కరివేపాకు తర్వాత డీప్ ఫ్రై చేసి లాస్ట్‌లో వేస్తూ ఉంటారు. అలా వేసుకోకండి. కబాబు కలిపేటప్పుడే కరివేపాకు వేసుకోండి, పచ్చి కరివేపాకు. సో ముక్కలకి బాగా అంటుకొని ఉంటుంది కదా కరివేపాకు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాగ తయారు చేసుకున్నాం సండే బగారా రైసు, కబాబు అండ్ చికెన్ కర్రీ. సో మనకి సైడ్ డిష్ కోసం వచ్చేసి ఆనియన్స్ అండ్ కీరా దోస కూడా వేశారు కానీ నేను తినలేదండి జలుబు చేస్తుందని. సో ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే చేసేసాము. తర్వాత కాసేపు ఇంక తినింది అరగాలి కదా! ఇక్కడైతే అమ్ముతో అయితే ఆడుకుంటున్నానండి. పాప చాలా బాగా యాక్టివ్‌గా ఆడుకుంటుంటుంది. నాకు తనని చూస్తే ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా నేను అంతా మర్చిపోతానండి. అంత బాగా ఆడుకుంటుంది. పాపం ఎంతసేపు కూర్చోబెట్టినా అలాగే కూర్చుంటుందండి. నిహిరా తల్లికి వచ్చేసి ఇప్పుడు ఇంకా 8 మంత్స్ అయిపోయిందండి. 9 మంత్‌లే పడింది. చక్కగా ఆడుకుంటుంది. అస్సలు వాళ్ళ మమ్మీని ఏడిపించదండి పాపం. వాళ్ళ మమ్మీ నైట్ డ్యూటీ చేస్తుంటుంది మా అక్క. అయినా కూడా అస్సలు ఏడిపించదు. తను తినే కోటి ఉంటే చాలండి, అస్సలు ఏడిపించదు బుజ్జి తల్లి. సో తర్వాత ఇంక మనం సండే అంటే అస్సలు ఊరికే ఉంటామా అండి? నేనైతే అస్సలు ఉండను. నా సెల్ఫ్ కేరింగ్ కోసం చాలా ట్రై చేస్తుంటానండి నేనైతే. ట్రై చేయను. ఆన్‌లైన్‌లో ఇలా వచ్చిందంటే దాన్ని ట్రై చేయకుండా అసలు హోమ్ రెమెడీస్ అయితే ఇంక అస్సలే వదలనండి. అలాంటిది ఎందుకంటే సండే అంటే మన కేరింగ్ తీసుకోవాలనేది నాకీ థాట్ అనమాట. అంటే సెల్ఫ్ కేరింగ్ ఏదైనా ఫేషియల్ చేసుకోవడం గానీ, లేకపోతే హెయిర్ ఆయిల్‌లో తయారు చేసుకోవడం గానీ, ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌లో ఖుష్బూ గారు క్యారెట్ ఆయిల్ అనేది చేశారు కదా! నాకది బాగా ఇంట్రెస్ట్‌గా అనిపిచ్చింది. సరే నేనెందుకు తయారు చేయకూడదని ఇలా తయారు చేశాను. ఏం లేదు, క్యారెట్‌ని మంచిగా కడిగేసి, బాగా తురుముకొని సో కొంచెం మనం కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా! ఆయిల్ వేసేసి బాగా మరిగించుకోవాలి. కలర్ అనేది సో మొత్తం క్యారెట్ ఎలా ఉంటుందో ఆరెంజ్ కలర్‌లో అలాగొచ్చేంత వరకు హై ఫ్లేమ్‌లో కాదండి, సిమ్‌లో ఉడికించుకోవాలి. తర్వాత సండే అండి ఫుల్ వర్షం బెంగుళూరులో. 1 వీక్ నుంచి సూర్యుడు అస్సలు కనిపించలేదు. సో చల్లారాలని చెప్పేసి నేను బయట పెట్టేసానది. అంతలోపల అది చల్లారే లోపల నేను స్నానం చేసి వచ్చేసాను. సరే స్నానం చేసే ముందు కాకుండా చేసిన తర్వాత అప్లై చేద్దామని చెప్పేసి నైట్ యాక్చువల్లీ నేను ఈవినింగ్ స్నానం చేసేసాను. సో నైట్ అప్లై చేస్తే మంచిగా ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా! మంచి హైడ్రేటెడ్‌గా ఉంటుందని చెప్పేసి అలా అప్లై చెప్దామని చెప్పేసి స్నానం చేసొచ్చి కూర్చున్నాను. అదే చెప్తున్నాను మీకు అక్కడ క్యారెట్ ఆయిల్ నేను తయారు చేద్దామని. ఫస్ట్ కొద్దిగానే చేద్దామని చాలా కొద్దిగా చేశానండి. కానీ చాలా ఆయిలే వచ్చేసింది నాకి. ఆల్రెడీ నేను ఆయిల్ ఒక బాక్స్‌లోకి పోసి పెట్టేసుకున్నాను. ఒక 3-2 టైమ్స్‌కి బాగా వస్తుందండి. బాగా అప్లై చేశాను. నిజంగా నాకైతే మీరే గమనిస్తారు. అసలు ముందు ఫేస్‌కి ఆయిల్ అప్లై చేసి నేను మసాజ్ చేసుకున్నప్పుడు ఫేస్‌కి చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. నిజంగా ఐయామ్ రియల్లీ సాటిస్ఫైడ్ అండి ఆయిల్‌కైతే. ఎందుకంటే ఫుల్ హైడ్రేటెడ్‌గా అయిపోతుంది ఫేసు. కలర్ కూడా అప్పుడే మనకి ఫుల్ గ్లో వచ్చినట్టు, ఆ క్యారెట్ ఇదంతా మనకి ఫేస్ మీద ఉంటుంది కదా! చాలా గ్లో ఉన్నట్టు, యెల్లో కలర్ ఉన్నట్టు అనిపిస్తుంది. చలికాలం మస్ట్ అండ్ షుడ్‌గా ఐ మీన్ అప్లై చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా!
తర్వాత ఒకటి లేదా 2 మనము విటమిన్ ఈ క్యాప్సిల్స్ కలిపామండి. వింటర్‌కి చాలా బాగా పనిచేస్తుంది. సో, ఇప్పుడు నేను ఫేస్‌కి మొత్తం ఫేస్ వాష్ ఐ మీన్ హెడ్ బాత్ చేసి వచ్చేసాను. ఆయిల్ పట్టిస్తున్నాను బాగా. నిజంగా నాకైతే ఫోను చూసి ఆఫీస్‌లో సిస్టమ్‌లు చూసి నా కళ్ళు మొత్తం బ్లాక్ అయిపోతుంది. అందరికీ ఇదే ప్రాబ్లమ్ ఉంటుందిలెండి ఈ మధ్య కాలంలో. ఎందుకంటే మనుషులతో మాట్లాడడం కన్నా ఫోన్‌లే చూసుకోవడం బెటర్ అనే సిట్యుయేషన్‌కి వచ్చేసాం కదా మనము. సో, అందుకని అప్పుడప్పుడు ఇలా ఆముదంతో కానీ, లేదంటే ఐ మీన్ కోకోనట్ ఆయిల్‌తో కానీ కళ్ళకి అప్లై చేస్తుంటే డార్క్ సర్కిల్ ఏవైనా ఉన్నా పోతుందండి. నేను ఆయిల్‌తో బాగా మసాజ్ చేశాను. దాదాపు నాకు తెలిసి ఒక 40 మినిట్స్ పైన ఐ మీన్ మసాజ్ చేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది. ఐయామ్ రియల్లీ సాటిస్ఫైడ్ అండి ఈ ఆయిల్‌కైతే నేను. అండ్ నాకు చేతులు కూడా చాలా చలికాలం అయితే ఎందుకో మళ్ళీ ఇలాగ ముడుచుకుపోయినట్టు అనిపిస్తుంది. మీకు అలాగా ఉంటుందా? సరే అని చెప్పేసి ఆయిల్ చేతులకు కూడా బాగా అప్లై చేస్తున్నాను. మీరే చూడండి అసలు అప్లై చేయని చేయికి, అప్లై చేసిన చేయికి ఎంత డిఫరెంట్ ఉందంటే నిజంగా చాలా బావుందండి ఆయిలు. తర్వాత నెక్స్ట్ డే నేను రాసుకున్నానని చెప్పేసి మా సిస్టర్ కూడా రాసుకుంది. అప్పటికప్పుడు మనకి గ్లో మాట పక్కకు పెడితే మంచి హైడ్రేటెడ్‌గా ఉంటుంది ఫేసు. మంచి గ్లోనెస్ ఇస్తుంది ఆఫ్టర్ వాష్ తర్వాత. నేనైతే నైట్ అంతా అలాగే పెట్టుకున్నాను. మంచిగా మసాజ్ చేశానండి. చాలా నిదానంగా మసాజ్ చేసుకున్నా. ఇదైతే నేను మీషోలో బుక్ చేసుకున్నాను. నిజంగా ఈ ప్రోడక్ట్ అయితే ప్రతి అమ్మాయి దగ్గర ఉండాలండి. అసలు అది చేస్తుంటే ఫేస్‌లో మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఒకే చోట మనకి ఇలా చబ్బీగా అయిపోతూ ఉంటాయి కదా చీక్స్. అలా కాకుండా ఇది మొత్తం ఈక్వల్ చేస్తుందండి. నేనైతే దీన్ని చాలా ఉపయోగించేసాం మా ఇంట్లో దీన్ని. వచ్చిన 1 వీక్‌లోనే అమ్మకైతే ఇలా ఏమంటారు కాళ్ళు మోకాలు నొప్పులుంటాయి కదండీ అమ్మ వాళ్ళకి. అవి మసాజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడింది. నేను ఆ వీడియో పెట్టలేదండి. ఎప్పుడైనా పెడతాను. నిజంగా మా మమ్మీ చాలా సాటిస్ఫైడ్ అయింది ఈ ఈ ప్రోడక్ట్‌తో. ఎవరికైనా కావాలి ఇలా మోకాలు నొప్పులున్నాయి, లేకపోతే చెబ్బిగా ఉంది, లేకపోతే ఇలాగా మనకి డబుల్ చిన్ ఇలాంటి రావడం ఉంటాయి కదా! అలాంటివన్నీ మంచిగా మనం మసాజ్ చేసుకోవచ్చు. ఎవ్రీడే చేయమని నేను చెప్పను. మనకున్న బిజీ షెడ్యూల్స్‌లో ఏదో మనకు దొరికిన హాలిడే రోజు ఇలా మసాజ్ చేసుకోండి. నిజంగా చాలా బాగా ఈ ప్రోడక్ట్ అయితే నిజంగా సాటిస్ఫైడ్. అంత బాగుందండి. నేనేదో ప్రమోషనల్ కోసం చెప్పట్లే. మీషోలో నేను హెయిర్ కోసం అండ్ ఫేషియల్ కోసం కొన్ని ప్రోడక్ట్‌లు బుక్ చేసుకున్నాను. నాకు 200 రూపీస్‌కి ఒక 5, 6 ప్రోడక్ట్‌లు వచ్చాయండి. నేను ఆ వీడియో చేయలేదు. ఏదో ఒకరోజు చేస్తాను. ఇంకా అలాగే ఉన్నాయి. చాలా వచ్చాయి. మరి దీన్ని ఏమంటారో కూడా నాకు సరిగ్గా తెలీదు. పేరు కూడా మర్చిపోయాను. ఆల్రెడీ వాడేస్తున్నాను ఇది బాగా నేను. నా ఫేస్ కూడా మంచిగా అంటే చెబ్బీగా లేకుండా బాగా ఉంది. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే మీరు నాకు లింక్ అని కామెంట్ చేయండి. తప్పకుండా నేను లింక్ షేర్ చేస్తాను మీకు. అలాగే ఇప్పుడు మనకి ఫేస్‌లో ముడతల్లాగా అలాగున్న ప్రాబ్లమ్స్ కూడా మనం ఇలా మసాజ్ చేసుకుంటుంటే ఆయిల్‌తో పెట్టి మసాజ్ చేస్తే చాలా బాగా ఉంటుంది. ఇదైతే నిజంగా అండి నాకు చాలా అప్సెట్‌గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎవరో దాన్ని మా ఇంట్లోనే పగలేసేసి పెట్టేశారండి సైలెంట్‌గా బాక్స్‌లో. నేను అదే ఆశ్చర్యపోయాను. అదేంటి నాది ఎంతో కాస్ట్ పెట్టి కొన్నానండి. ఇదైతే నేను ఎప్పుడో కరోనా టైంలో కొనుక్కున్నది మసాజ్ కోసమే. అది పగిలిపోయిందండి. కానీ అది బాక్స్‌లో ఉండి మరి ఎందుకో మళ్ళీ చల్లగా అయిపోయింది అది. ఎంత చల్లగా అనిపిస్తుందంటే ఫేస్‌కి ఆయిల్ అప్లై చేసి దాంతో మసాజ్ చేస్తుంటే చాలా చల్లగా బాగా ఉంది. నాకు నిజంగా 2 ప్రొడక్ట్స్ బాగా యూజ్‌ఫుల్ అవుతున్నాయి. అప్పుడప్పుడు మసాజ్ చేస్తూ ఉంటే బ్లడ్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుందండి. నాకైతే మీరు గమనిస్తే నిజంగా చూడండి చెబ్బీగా బాగా అయిపోయాయి. ఎందుకంటే ఈ మధ్య ఎక్సర్సైజెస్ లేదు, ఐ మీన్ డైట్ లేదు, ఏమీ లేదండి. ఆఫీస్‌కెళ్ళడం, రావడం, తినడం, పడుకోవడం, ఉన్న 2 డేస్ కూడా ఇంట్లో ఉండడం, లేకపోతే ఎక్కడికో షాపింగ్స్ అలా వెళ్ళడం అదే సరిపోతుంది. అందుకని
ఇలాంటివి ఉంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే మన కోసం మనము సో హ్యాపీగా ఉండొచ్చు. నేను చాలాసేపే మసాజ్ చేశాను. ఇంకా మీకు ఇక్కడ చాలా ఫార్వర్డ్‌లో పెట్టాను కానీ చాలా నిదానంగా, నీట్‌గా బాగా మసాజ్ చేసుకున్నాను. నిజంగా నాకు ఆ ఫోటోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక 40 మినిట్స్‌లోనే నా ఫేస్‌లో ఎంతో డిఫరెంట్ వచ్చింది. నిజంగా. సో, ఆ తర్వాత నేను మొత్తం కాళ్ళకి, చేతులకి బాగా అప్లై చేసేసానండి ఆయిలయితే. అండ్ కళ్ళ కింద గూడా అంతే. నాకు నెక్స్ట్ డేకి కళ్ళ కింద బ్లాక్ ఉండేది అసలు కనిపించలేదు. అంతలా అయిపోయింది. ఇదేదో నేను మరి వీడియో వైరల్ అవ్వాలని చెప్పట్లేదు. నాకు ఉపయోగపడిందే నేనెప్పుడూ షేర్ చేస్తూ ఉంటాను. అది మీకు కూడా ఉపయోగపడుతుంది అని. సో, మనమేం వేలు వేలు పెట్టాల్సిన అవసరం లేదు కదా అండి. ఏదో మన కోసం మన ఇంట్లో ఉన్న ఏమంటారు ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం చేసుకుంటున్నాం. సో, అప్పుడప్పుడు అలా కేర్ తీసుకోండి. మనకి బావుంటుంది. మెయిన్ థింగ్‌గా కళ్ళకి తీసుకోండి. నిజంగా నాకైతే కళ్ళు మండిపోతుంటాయి. ఫోను చూడకుండా ఉండలేం. అలా అని హ్మ్. జాబ్‌కెళ్ళకుండా, సిస్టమ్ చూడకుండా ఉండలేం కదా! సో, అవి వస్తుంటాయి. దాంట్లోకి మనం కేర్ చేసుకుంటూ ఉండాలి అంతే. సో, నా మసాజ్ అయితే అయిపోయింది. సో, అప్పటికే నేను దాదాపు చాలా స్లో మోషన్‌లో పెట్టాను. మసాజ్ చేసుకొని సరే ఇంకోసారి నాకు చాలా సాటిస్ఫై అని చెప్పాను కదా! ఇంకోసారి అప్లై చేద్దామా అని చెప్పేసాను. ఇంకోసారి అప్లై చేశానండి. ఇక్కడైతే ఇంకోసారి అప్లై చేసి బాగా మసాజ్ చేద్దామని చెప్పేసి ఎందుకంటే నేను నిజంగా బాగా సాటిస్ఫై అయ్యాను. సో, ఈ ఆయిల్‌కి అసలు బయట ఈ ఆయిల్ మనం బుక్ చేసుకున్నా కూడా అంత బాగా రాదేమో! అంత నీట్‌గా వచ్చింది ఆయిల్ అయితే. సో, మనం అప్లై చేస్తుంటేనే మనకి అర్థమవుతుంటుంది. సో, బాగా మసాజ్ చేయండి. చాలా నిదానంగా మసాజ్ చేసుకోవాలి. ఫాస్ట్‌గా చేసుకోవద్దండి. అక్కడైతే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లోనే పెట్టాను. కాకపోతే చాలా నిదానంగా చేసుకుంటే బాగా మనకి ఫేస్‌లో గ్లో గానీ సో, ఏదైనా అన్‌ఈవెన్ స్కిన్ ఉంటే అది గూడా గానీ సో, ఏదైనా మనకి మొటాలొచ్చి అలాగే మార్క్స్ పడిపోతుంటాయి కదా! అవన్నీ క్లియర్ అవుతుంది. ఒక్కసారి ఈ ఆయిల్ ట్రై చేయండి. నేను షార్ట్ వీడియోను పెట్టాను దీనికి. క్యారెట్ ఆయిల్ ఎలా తయారు చేయడం అనేది. అసలు నిజంగా వర్త్ అనిపిచ్చేసింది. ఏదైనా మనం వర్క్ చేస్తుంటే అది మనకు ఉపయోగపడితే చాలా హ్యాపీ అనిపిస్తుంది గదా! నిజంగా హ్యాపీ అనిపిచ్చింది నాకైతే. నన్ను చూసి మా అక్క గూడా అప్లై చేసుకుంటుంది. ఎందుకంటే నాకు నెక్స్ట్ డేకి అంత గ్లో వచ్చిందండి నిజంగా. నాకే చాలా హ్యాపీ అనిపిచ్చేసింది. సరే ఇంకా కాళ్ళు, చేతులకి వింటర్ సీజన్ స్టార్ట్ అయిందంటే అంతే గదండీ! ఎంత వాజ్‌లిన్, ఎంత బాడీ లోషన్స్ రాసినా గూడా సో, మనకి పగులుతూనే ఉంటాయి. మాకైతే ఎస్పెషల్లీ బెంగుళూరులో ఎప్పుడు చలిగానే ఉంటుంది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు. ఎప్పుడు క్లైమేట్ మారిపోతుందో తెలీదు. సో, వాటికి తగ్గట్టుగా మనం కేర్ చేసుకోకపోతే సో, ఏదో లక్షలు పెట్టమని చెప్పట్లేదు. మనకున్న బడ్జెట్‌లో మనకి చేతనైన హోమ్ రెమెడీస్ ట్రై చేస్తుంటే సో, మనము హ్యాపీ కదా! కాళ్ళకి గూడా నేను పట్టించానండి. మీరు నమ్ముతారో నమ్మరో నా కాళ్ళైతే రకరకాల చెప్పులు వాడేసి అవి దరిద్రంగా తయారయ్యాయి. అందుకే కాళ్ళకి గూడా పెట్టేసి బాగా మసాజ్ చేసేసాను. సో, మిగిలిన ఆయిల్ మొత్తం ఇలాగా ఒక చిన్న డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసేసానండి. అదే నేను మళ్ళీ కూడా వాడేసాను. ఏం ఈ నెక్స్ట్ సండేకి వాడదామని అలాగే పెట్టేసాను. కాకపోతే నెక్స్ట్ డేకే మా అక్క గూడా వాడేసి అయిపోచేసింది ఆయిల్ అండి. సో, నెక్స్ట్ టైమ్ తప్పకుండా నేను క్యారెట్ ఆయిల్‌ని వింటర్ సీజన్ మొత్తం ఆయిల్ మసాజ్ కోసం వాడుతాను. చాలా బాగా నచ్చింది చూసారా? సో, నా ఫస్ట్ ఫోటోకి, ఇప్పుడు ఫోటోకి డిఫరెన్స్ మీరే తెలిసొచ్చు. ఆ ఫిల్టర్సే కాదండి. జస్ట్ నేను కెమెరాతో ఫోటోస్ తీసుకున్నవే చాలా డిఫరెంట్ అనిపిచ్చింది నాకైతే. నిజంగానే చాలా బావుంది. ప్రతి ఒక్కరు మీరు తప్పకుండా వాడండి ఆయిల్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడొచ్చేసి నేను ఒక 3 టాప్స్ నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. ఎక్కడికైనా తొందరగా వేసుకోవాలంటే అస్సలు నాకీ టాప్సే కనిపించవండి. ఎన్ని టాప్స్ ఉన్నా ఎందుకో మళ్ళీ ఆడోళ్ళకి ఎన్ని టాప్స్ ఉన్నా అంతే గదా! అసలు లేవేమో నేను ఇంకా కొనుక్కోవాలేమో అనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఒక నెలలో టాప్స్ కొనుక్కోకుండా అస్సలు ఉండలేనండి. నా మనసే ఒప్పుకోదు. ఎవ్రీ మంత్ కొంటానే ఉంటుంటారు. మేబీ నేనే కాదు ఎవ్రీ అమ్మాయి అలాగే కొంటూ ఉంటారేమో. ఇవి నేను మీషోలో బుక్ చేసుకున్న 3 టాప్స్. సో, 3 వచ్చేసి మీకు
60 ఆర్ 480 పడిందండి. బట్ మంచి వర్త్ అనిపించుకోవాలి. క్లాత్ అయితే నేను ఎప్పుడు చెప్తున్నాను, ఇది పాలిస్టర్ అండి, పాలిస్టర్ క్లాత్. బట్ నాకు ఏంటంటే ఉద్దేశం, సో ఎక్కడికైనా తొందరగా వెళ్ళినప్పుడు ఐరన్ చేసే పని ఉండకూడదు. కాటన్కి అయితే ఐరన్ చేయాలి. వీటికి మీరు ఎన్నిసార్లు అయినా వాష్ చేయండి, ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు వేసుకున్నట్టు ఉండదు, కలర్ షేడ్ అవ్వదు. అసలు ఎలా ఉన్న బట్టలు మీరు అవి చినిగిపోయేంత వరకు అలాగే ఉంటాయి పాలిస్టర్ అంటే. సో నాకు చాలా బాగా నచ్చాయి. గ్రీన్ కూడా చాలా బాగుందండి, కాకపోతే అంత కెమెరాకి అంత ఇది అవ్వలేదు, క్యాప్చర్ అవ్వలేదు గ్రీను. కాకపోతే పింక్ కొంచెం బాగా అనిపించింది ఫొటోస్కి కానీ ఇది. సో నాకు యాక్చువల్లీ ఈ బ్లాక్ టాప్కి ఫిదా అయ్యే తీసుకున్నాను. నాకు ఆ దానికన్నా ఈ 2 టాప్సే బాగా నచ్చాయి. ఆఫీస్ వేర్కి కానీ, ఎక్కడైనా తొందరగా వెళ్ళాలి, లేకపోతే షాపింగ్కి అంటే షాపింగ్ కదండి, ఏదైనా కూరగాయలు తీసుకొని రావడానికి వెళ్ళి నైట్ డ్రెస్లో వెళ్ళలేం కదా, అలాంటప్పుడు తొందరగా ఇలాంటి డ్రెస్సులు వేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి సో బుక్ చేసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్కే వచ్చాయిలేండి. 100 రూపీస్కి మనకి ఆనియన్సే రావు, అలాంటివి డ్రెస్సెస్ వస్తాయంటే గ్రేట్ కదా. అది ఓన్లీ మీషోలో మాత్రమే వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ నేను ఈ టాప్ కోసమే ఆ 2 టాప్స్ బుక్ చేశాను. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అండి. ఈ టాప్కి అస్సలు బాగాలేదు. అసలు మీరు ఆ ఫోటోలో చూస్తే ఈ టాప్ ఎంత బాగుందంటే అంత బాగుంది. సో అక్కడ ఉన్నట్టు వచ్చింటినా చాలా హ్యాపీ అండి, కానీ బాగా రాలేదు నాకు. అది ఆ టాప్ అస్సలు నేను సాటిస్ఫైడ్ కాదండి, నిజం చెప్తున్నాను. ఇంకా 2 టాప్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా నైట్ వచ్చేసి మేము అందరం కలిసేసి చికెన్ చేసాం కదా ఆఫ్టర్నూన్, అదే కర్రీ ఉందండి. సో మార్నింగ్ దోస చేసేసాం కదా, నైట్ మమ్మీ అన్నం అయితే చేసింది వైట్ రైసు. సో తింటారని చెప్పేసి, వర్షం పడుతుంది కదా బాగా, వర్షానికి ఎవరికి రైస్ తినాలనిపించదేమో, బట్ మాకు కూడా అంతే, నాకు అస్సలు రైస్ తినాలనిపించలేదు. ఇక్కడ దోస వేసుకొని, దోస అంటే దోస కాదు, ఊతప్పంలాగా చిన్న చిన్న దోసలు వేసుకొని తిన్నాను. మా మమ్మీ నువ్వు పెద్దదైనా కూడా చిన్న పిల్లలాగా చేస్తూ ఉంటావు అని అనింది. సో చిన్న చిన్న దోసలు వేసుకొని నేను అమ్మ నిహిరా తల్లి ఇద్దరం తినేసేసాం. తర్వాత ఇదిగో అండి, ఇలాగ ఫొటోస్ తీసుకున్నవన్నీ నేను ఇలా యాడ్ చేసేసాను. సో ఎలా ఉన్నాయి, మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఎవ్రీవన్. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి మీకు. సో అందరూ తప్పకుండా నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ మీ అండి. సో నేను ఈ మధ్య వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తూ ఉన్నాను. కొద్దిగా టైం దొరికినప్పుడల్లా, అస్సలు టైం ఉండట్లేదండి, ఫుల్ టయర్డ్ అయిపోయి వస్తుంటాను నేను. సో ఏదో నాకు టైం దొరికినప్పుడు పెడుతుంటాను. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.